అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి 222వ ఎపిసోడ్కి సుస్వాగతం. దసరా, బతుకమ్మ, దీపావళి, కార్తీక పూర్ణిమ ఇటువంటి పండగలన్నీ పూర్తయిన తర్వాత ఆ పర్వదిన వేడుకలన్నీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తిగా, ఇష్టంగా మీరందరూ జరుపుకున్న తర్వాత కొంత విరామం తర్వాత ఇవాళ మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మన ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో. ప్రస్తుతం జరుగుతున్నది, దాదాపు కొద్ది రోజుల్లో పూర్తిగా వస్తున్నది కార్తీక మాసం. 12 తెలుగు మాసాలలో ఏ మాసానికి ఆ మాసానికి సంబంధించిన ప్రాముఖ్యత ఉన్నా కూడా ఈ కార్తీక మాసం భక్తి పరంగా చాలా చాలా విశేషమైనటువంటి మాసం. అటు శివుడికి, ఇటు కేశవుడికి, శివకేశవులిరువురికి ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. అందుకే ఈ కార్తీక మాసంలో అటు శైవ సంబంధిత ఆలయాల్లోనూ, వైష్ణవ ఆలయాల్లోనూ అన్ని చోట్ల ఒకటే సందడి, ఒకటే సంరంభం, ఒకటే భక్తి పారవస్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసం అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఒకటి, కార్తీక దీపం. చక్కగా దైవారాధన చేసుకుంటూ దీపం జ్యోతి పరం బ్రహ్మం, దీపం జ్యోతి పరాత్పరం, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం సరస్వతి భగవతి పార్వతి పూర్ణేందు బింబానన అని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం దీప ప్రజ్వలన చేసుకుంటూ గడపటం, దేవుణ్ణి సేవించుకోవటం అనేటువంటిది ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి ఒక ముఖ్యమైన పని. దాదాపు అందరూ ఆ కార్తీక దీపంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కార్తీక మాస స్నానం, పుణ్యస్నానం, పుణ్య నదుల్లో కానీ సముద్రంలో కానీ స్నానం ఆచరించడం కార్తీక మాసంలో చాలా చాలా మంచిది, శుభప్రదం, మంగళప్రదం, పుణ్యప్రదం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి విశ్వాసం. అందుకే మనకు అలవాటైనటువంటి ఆచారం. ఈ కార్తీక దీపం, కార్తీక స్నానం ఈ రెండు అయిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈసరికి మీ మనసుల్లో మన చమక్కులా మీకు మెరుస్తూ మెదిలి ఉండుంటుంది. అది కార్తీక వనభోజనాలు. నిజానికి కార్తీక వనభోజనాలని ఎక్కువ మంది పిలుచుకోవటం, చెప్పుకోవటం సహజమే అయినా, అలవాటైనా కూడా అసలు ఇది కార్తీక వన సమారాధన. కార్తీకం అంటే మనకు తెలిసిందే. సమారాధన అంటే ఏమిటి? సంస్కృతంలో మనం చెప్పుకునేది సమ్యక్ ఆరాధన ఇది సమారాధన. అంటే చక్కగా ఆరాధన చేసుకోవటం, చక్కగా పూజించుకోవటం, అది సమారాధన. ఆ సమారాధన మనం చేస్తున్నది ఎక్కడ? వనాలలో. భవనవాసానికి అలవాటు పడిపోయి ఏసీ వేసుకుంటే తప్ప చల్లదనం అనుభూతి పొందలేని స్థితిలో యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయినటువంటి మనుషులకి, మనసులకి ఒక సహజమైనటువంటి ఉల్లాసాన్ని, సహజమైనటువంటి ఉత్సాహాన్ని, సహజమైనటువంటి ఆనందాన్ని కలిగించేది వనాలుండే ప్రదేశం. అక్కడ మొక్కలుంటాయి, చెట్లుంటాయి, తీగలుంటాయి, వృక్షాలుంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. అది వనం. ఎందుకు వనాన్ని ఎంచుకోవాలి? ఎందుకంటే అక్కడ ఉండే చెట్లు, మొక్కలు, ఆ వృక్ష జాతి సంబంధితమైనటువంటి ప్రాణుల నుండి మనకి పుష్కలంగా ప్రాణాలకి హాయినిచ్చే ప్రాణవాయువు, అదే ఆక్సిజన్ లభిస్తుంది కాదు. అందుకే కార్తీక మాసంలో ఎవరి వీలును బట్టి వాళ్ళు వంటలు చేసుకొని వెళ్ళటం కానీ, లేదా అక్కడికే వెళ్ళి వంటలు చేసుకోవడం కానీ, ఎవరి వీలును బట్టి వాళ్ళు చేసుకుంటూ ఆ వనాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చెట్ల మధ్యలో గడుపుతాం మనమందరం కూడా. దానివల్ల మనకి మామూలుగా ఇంట్లో కూర్చొని ఉండేటువంటి దానికి భిన్నంగా చక్కటి ఆనందం, చక్కటి ఆహ్లాదం, చక్కటి ఉల్లాసం, చక్కటి ఉత్సాహం, అన్నిటినీ మించి ఒక తాజాదనం లభిస్తుంది. అందుకు కార్తీక వన భోజనాలు లేదా వన సమారాధన మనం జరుపుకునేది. సరే, చెట్లుండే చోట, మొక్కలుండే చోట, తీగలుండే చోటకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఎందుకు వెళ్తున్నాము అంటే, ఒకటి, అది శివకేశవులు ఇరువురికి ప్రీతికరమైన మాసం అవటం అనేది ఒక ఆధ్యాత్మిక విశేషమైతే,
వాతావరణ శాస్త్ర విశేషం ప్రకారం ఇంకోటి ఏంటంటే ఇది సమశీతోష్ణకాల పరిస్థితి. ఈ కార్తీక మాసంలో మనకి వర్షాల బెడద ఉండదు. కార్తీక మాసంలో చలి ఇంకా పూర్తిగా పెరగదు. కార్తీక మాసంలో ఉష్ణం వేడిమి ఉండదు. సమశీత ఉష్ణ అంటే శీతం అంటే చలి, ఉష్ణం అంటే వేడి, కాబట్టి అటు చలి కానీ ఇటు వేడి కానీ సమమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సమశీతోష్ణ స్థితి. కాబట్టి ఈ కార్తీక వనభోజనాలు లేదా వన సమారాధనకి అది ఉపయుక్తమైనటువంటి సమయం. ఆ రకంగా వెళ్ళి అక్కడ మరి ఉసిరి చెట్టుకు పూజ చేసుకోవటం, తులసి పూజ చేసుకోవటం, అన్నపూర్ణ పూజ చేసుకోవటం, రకరకాల దేవతా స్తుతులతో గడపటం, వీటన్నింటితో పాటు అక్కడే వంటలు చేసుకోవటం, అక్కడే వడ్డించుకోవటం, అక్కడే తినటం, ఇదంతా వన సమారాధనలో ఒక భాగమైతే ఉల్లాసపరమైన అంశాలు కొన్ని ఉంటాయి. కొందరు తంబోలా ఆడుకుంటారు, కొందరు అంత్యాక్షరి ఆడుకుంటారు, కొందరు ఆటలు ఆడుకుంటారు, కొందరు పాటలు పాడుకుంటారు. వీటన్నింటి ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో గడపటం ఒక ఎత్తైతే, అందరూ కలిసి ఉండటం, కలిసిమెలిసి ఉండటం అనేది ఇంకో ఎత్తు. యాంత్రికత పెరిగిపోయి అందుట్లో మనకి రకరకాల ఉపకరణాలు, సాధనాలు మన చేతికి అందుబాటులో వచ్చిన తర్వాత ఒక హ్యూమన్ టచ్ అనేది, ఒకరితో ఒకరు ఒక రకమైన బంధంలో ఉండటం అనేది దాదాపు తగ్గిపోతూ ఉంటున్నటువంటి రోజుల్లో ఒక రోజును ఎంచుకొని ముందుగానే అనుకొని ఆహ్వానించవలసిన వాళ్ళని ఆహ్వానించుకొని ఒక రోజంతా కలిసిమెలిసి గడపటం ఒక గొప్ప అనుభవం కదూ, ఒక మరువలేని అనుభూతి కదూ. అది కార్తీక వనభోజనాల ద్వారా జరుగుతూ ఉండేది. నేను అనేక సార్లు చెప్పినట్టుగా మన పెద్దవాళ్ళు మనకు కొన్ని అలవాట్లు నేర్పారు. జీవితంలాగా జీవించడానికి ఏంటి, జీవితాన్ని జీవితంలా జీవించడం ఏంటో తెకమకలాగా ఉంది ఆ పదాలు కాదు, అర్థవంతమైనటువంటి మాట ఇది. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని జీవితం గడిపేయటం, జీవించడం ఒకెత్తైతే, జీవితాన్ని జీవితంలా జీవించడం అంటే ఒక చక్కటి జీవితం కోసం, ఒక అందమైన జీవితం కోసం, ఒక ఉపయోగకరమైన జీవితం కోసం, ఒక మధురమైన మరుపురాని జీవితం కోసం మనుషులు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ లైఫ్ అనేది మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు. రకరకాల పర్వదినాల సందర్భంగా, రకరకాల విశేష సందర్భాల సందర్భంగా కొన్ని ఆచారాల్లాగా మనకి నేర్పారు వాళ్ళు. దానిలో ఏముంది? అందరూ కలిసిమెలిసి ఉండటం. వెంటనే ఒక సందేహం వస్తుంది మనకి, కలిసిమెలిసి ఉండకుండా ఒంటరిగా బతకలేమా అని. ఖచ్చితంగా బతకలేం. మనిషి సంఘజీవి. ఉదాహరణకి ఒక పక్షిని తీసుకుందాం మనం. ఆ పక్షిని ఒక బంగారంతో తయారు చేసి వజ్రాలు, వైఢూర్యాలు, నవరత్నాలు పొదిగినటువంటి ఒక పంజరంలో పెట్టి వేళకు ఒకసారి బాదం, పిస్తా, కాజు వంటి స్పెషల్ ఐటమ్స్ పెట్టి ఇలా ఉండు అంటే ఆ పక్షి హ్యాపీగా ఉంటుందా? లేదా ఆ పంజరం తలుపు తీసేస్తే రివ్వున ఎగిరిపోయి హాయిగా దొరికిందేదో తిని ఓ చెట్టు కొమ్మ మీద కూర్చొని, ఒక గోడ మీద కూర్చొని కాసేపు అటు ఇటు తిరుగుతూ ఎగురుతూ ఉంటే ఆనందంగా ఉంటుందా? రెండోదే కదా, మనిషి కూడా అంతే. మాట్లాడడానికి, షేర్ చేసుకోవటానికి, ఆలోచనలు పంచుకోవటానికి, అనుభూతులు ఒకరికొకరు చెప్పుకోవటానికి, మంచికి చెడుకి, కష్టానికి సుఖానికి అన్నిటికీ తోడుగా ఉండటం అనేటువంటి మనుషుల మధ్య జీవించటం, అది ఇంట్లో వాళ్ళ, బయటి వాళ్ళ, బంధువుల, మిత్రుల, తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, ఏదన్నా కావచ్చు. ఆ విధంగా ఒక సంఘం అంటే సమూహం. అలా సమూహంలో జీవించడం అనేది మానవుడి యొక్క సహజ నైజం. దానికి భిన్నంగా ఒంటరిగా ఏదో సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఒక రకమైనటువంటి శిక్ష ఉంటుంది. ఒంటరిగా ఉండాలి,
ఇంకెవరు నీకు కనబడరు, వినపడరు, ఎవరు నీతో మాట్లాడరు, నీవు మాట్లాడాలంటే ఎవరు నీకు దొరకరు అనేటువంటి స్థితిలో మనం ఊహించుకోండి. కాసేపు ఒక గంటో, ఒక 2 గంటలో, ఒక పూటో, ఒక రోజో ఉంటే రెండో రోజు కల్లా పిచ్చెక్కిపోద్ది గ్యారంటీగా. ఎవరు కనబడరు, వినపడరు, ఎవరితో మాట్లాడడానికి లేదు. బ్రహ్మాండమైన ఏసీ రూమ్ ఉంది, గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి, సోఫా సెట్ ఉంది, ఇంకోటి ఉంది, బెడ్ ఉంది, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉంటాం ఎట్లా ఉంటుంది? అమ్మో, దాన్ని మించినటువంటి పనిష్మెంట్ ఇంకోటి లేదురా బాబు అనిపిస్తుంది. అవునా కాదా? కాబట్టి ఈ కార్తీక వనభోజనాలని లేదా వన సమారాధనాన్ని మనం చేసేటువంటి కార్యక్రమాల దరిమల ఏమవుతుంది? తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో, కావలసిన వాళ్ళతో, మన వాళ్ళతో, బయట వాళ్ళతో, అందరితో మనం కలివిడిగా ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పినట్టుగా సెరటోనిన్ అని, డోపామైన్ అని, ఇటువంటి ఏవో పాజిటివ్ హార్మోన్స్ రకరకాలు ఉన్నాయి కదా. ఇవి వచ్చేది ట్యాబ్లెట్స్తో, ఇంజక్షన్స్తో, సెలైన్తో, ఇంకో దాంతో కాదు. కాసేపు ఉల్లాసంగా నవ్వుకుంటూ సరదాగా అందరితో కలివిడిగా ఉండటం, దాన్ని మించినటువంటి ఆనందం ఇంకోటి లేదు, దాన్ని మించిన ఆరోగ్యం కూడా ఇంకోటి లేదు. ఇలా కార్తీక మాసంలో మనకి దైవారాధన మొదలుకొని, దీపారాధన మొదలుకొని, చక్కగా సకాలంలో స్నానం చేయటం మొదలుకొని, అందరితో కలిసి ఉండటం మొదలుకొని, వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఉపవాసం. అనేక మంది ఆ దేవుణ్ణి తలుచుకుంటూ రోజంతా ఉపవాసం ఉంటాం. ఏదో పాలో పళ్ళో మితంగా తీసుకోవటం, అన్నం బదులు పాలు పళ్ళు కదా, ఇన్నిన్ని పాలు ఇన్నిన్ని పళ్ళు తింటాం, అది ఉపవాసం కాదు. అవును కదా? అలా తింటూ సాయంత్రం అయిన తర్వాత, సంధ్యవేళ అయిన తర్వాత మళ్ళీ దండం పెట్టుకొని తింటాం. అంటే ఏంటి? మన ఈ జీర్ణ వ్యవస్థకి, డైజెస్టివ్ సిస్టమ్కి కొంత రెస్ట్ ఇవ్వటం. ఇటువంటి అనేక విషయాలని ఈ కార్తీక మాసం మనకి నేర్పింది. కాబట్టి కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ వచ్చే కార్తీకం వచ్చే వరకు మన ఇష్టంలే అని కాకుండా, ఈ చక్కటి అలవాట్లని ఏడాది పొడవునా గనక అవలంబిస్తూ చక్కగా ఉంటూ, హాయిగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, అందరితో ఉంటూ గడపటం అనేటువంటి జీవన సార్థక్యాన్ని గురించి మనం ఆలోచిస్తే బాగుంటుంది కదా. ఏమంటారు? ఆలోచించండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.